నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో జనసేన ఒక మంచి జోష్‌లో ఉందనే చెప్పాలి. ప్రభుత్వంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. అసలు కూటమి అధికారంలోకి రావటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కొంతవరకు దోహదపడ్డారు అనేది అందరికీ తెలిసినటువంటి అంశమే. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే కూటమి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు కానీ, వాగ్దానాలు కానీ, వాటిని ప్రాధాన్యత క్రమంలో అమలు పరచాలి. మనం ఇచ్చినటువంటి వాటిని నెరవేర్చాలి. లేదంటే ప్రభుత్వంపై చెడ్డ పేరు వస్తుంది అనే విషయాన్ని పదే పదే ఇటు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా చర్చించుకుంటున్నారు. ఇటువంటి క్రమంలో ఎన్నో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి. అయినప్పటికి కూడా ఎక్కడ వెనుకడుగు వేయట్ల. పార్టీల రూపంలో కానీ, అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల. అన్నీ కూడా ఒక రకమైనటువంటి వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. చాలా కీలకమైనటువంటి అంశంగా దీనిపై చర్చ కూడా జరుగుతుంది. ఎవరైనా భూ కబ్జాలకు కానీ, భూ వివాదాల్లో తలదూరిస్తే అది కూటమికి సంబంధించినటువంటి నేతలైతే ఉపేక్షించేది లేదు, తాట తీస్తా అని. ఇప్పుడు దీనిపై ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ. ఆయన ఈ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే గనుక, జనవాణి ఏదైతే నిర్వహిస్తుందో జనసేన పార్టీ ఆధ్వర్యంలో తండోపతండాలుగా ప్రజలు వచ్చి వారి యొక్క సమస్యలపై విన్నవించుకుంటున్నారు. మహాప్రభు మాకు న్యాయం చేయండి అని. దీనికి సంబంధించి తరచూ వస్తున్నటువంటి ఫిర్యాదులు పరిశీలిస్తే ఎక్కువగా భూ వివాదాలు. ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని కొంతమంది నాయకులు ఆక్రమించుకొని అక్కడ ఏదో ఒక నిర్మాణం చేపడుతున్నారు అనేది బాగా వచ్చింది. దీనికి సంబంధించి ఆయన స్పందించి వెంటనే ముఖ్యంగా ఆయా నియోజకవర్గాల్లో వస్తున్నటువంటి ఫిర్యాదులను బేస్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొన్ని మాత్రం వాస్తవమే, మరికొన్ని అందులో అవాస్తవం, నిజం లేదు అని నిర్ధారించుకున్నటువంటి జనసేనని ఎక్కడైతే ఈ యొక్క అక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయో, భూ అక్రమాలు, ముఖ్యంగా ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి ఆయన హై ఫోకస్ పెట్టారు. వాటిపై వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి, లేదంటే ఊరుకునేది లేదు అనేది అధికారులకు కూడా ఒక క్లాస్ స్పీకర్. ఇలాంటి సమయంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, కూటమి నేతలు ఎవరైనా సరే ఈ భూ అక్రమాలకు సంబంధించి భూదందాలు కానీ, భూ కబ్జాలు కానీ, భూ వివాదాల్లో ఇన్వాల్వ్ అయితే ఊరుకునేది లేదు. ఇక్కడ కూటమి నేతలకు అన్నారు, ఏదో జనసేన పార్టీని ప్రస్తావించి చెప్పలా. అంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ మూడు పార్టీలు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి. అంటే రాజకీయ వర్గాల్లో ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి మాత్రమే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారు అనేది. ఇది ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే వస్తున్నటువంటి వినిపిస్తున్నటువంటి వార్తలు కానీ, పరిణామాలు కానీ అన్నీ కూడా దానికి కాస్త దగ్గరగా ఉన్నాయి. ఇటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీలో కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆయన మాట్లాడారు. అట్ ద సేమ్ టైం జనసేన పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారు అనేది బాగా వినిపిస్తుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, వెళ్తున్నటువంటి విధానం కానీ ఒక రకమైనటువంటి చర్చకు దారితీసిందని చెప్పాలి. ఆ మధ్య అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటిస్తే ఆయన చూసేందుకు ఒక వృద్ధురాలు వచ్చారు. చెప్పులు లేకుండా, కాళ్లకు ముళ్ళు దిగి ఎండలో ఏంటమ్మా ఇది అని ఆప్యాయతగా మాట్లాడారు ఆయన. మాట్లాడినటువంటి సందర్భంలో చెప్పులు లేవు అని చెప్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసి ఆ గ్రామంలో ఎవరికైతే చుట్టుపక్కల చెప్పులు లేవో ఈయన వెంటనే అరేంజ్ చేశారు. అలాగే పిఠాపురం నియోజకవర్గ పరిధిలో నిరుపేదలకు చీరలు కానీ, దుస్తులు కానీ పంపిణీ. అంటే ఆయన పార్టీకి అనుగుణంగా జనసేన పార్టీ తరపున ఎప్పుడు కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు. ఇది ప్రభుత్వ కార్యక్రమాలతో సంబంధం లేదు. ఆయన వ్యక్తిగతంగా చెప్పులు పంపిణీ కానీ, చీరలు కానీ, అలాగే మగవారికి దుస్తులు కానీ
ఈ పంపిణీ కార్యక్రమం. త్వరలోనే విశాఖపట్నం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటిస్తా. ఈ ఎక్కడైతే అంటే ఈ 3 జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు ఒక నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించి సమస్యను పరిష్కరించకపోతే అధికారులపై వేటు తప్పదు. ఎవరైతే పేదలను హింసిస్తున్నారో, వారి భూములను లాక్కున్నారో వారిపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటానని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు ఇది కూటమిలో ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారిపోయింది. ఎందుకంటే ఇటు తెలుగుదేశం పార్టీ, అటు భారతీయ జనతా పార్టీ అంటే ఒకవేళ ఆ పార్టీలో ఉన్నటువంటి వారు చేస్తే వారికి కూడా ఆపాదించవచ్చు. ఖచ్చితంగా వారికి కూడా అప్లికేబుల్ కాబట్టి ఈ ఒక రకమైనటువంటి చర్చ. రాజకీయ వర్గాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి విధానం కరెక్టే. ఈ రకమైనటువంటి పాలసీ లేకపోతే ఇష్టారాజ్యంగా ఉంటుంది వ్యవస్థ అనేది కూడా వ్యక్తమవుతుంది. చూడాలి మరి పవన్ కళ్యాణ్ తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు మరి కూటమి నేతలు పట్టించుకుంటారా, లేదా మనకెందుకులే, మన విధానం మనదే, మన నినాదం మనదే అని మరి వెళ్తారా అనేది ఇక్కడ కీలకంగా మారినటువంటి అంశం. చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.